తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని కోడూరుపాడు, దుద్దేపూడి, పోళ్ల గ్రామాల్లో 500 మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీ కోటగిరి శ్రీధర్, డీసీసీబీ డైరెక్టర్ కందులపాడి శ్రీనివాసులు పాల్గొని వాసుబాబుకి భారీ మెజార్టీతో గెలిపించారంటూ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మహిళల నుంచి విశేష స్పందన వస్తుందని, హారతులు పడుతూ సాదర స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మళ్లీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు మీ అమూల్యమైన ఓటుముద్రలను ప్రాణగుర్తుగా వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీరందరినీ కూడా కోరి ప్రార్థించుకుంటూ, చిన్న గ్రామం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట్లలాగా ఉండి అత్యధిక మెజారిటీ తీసుకున్నటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమలయ్యే హామీలతోటే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇచ్చాడు. 199% హామీలు అమలు పరిచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఫోటోలు ఉన్నాయి. మరి మోడీ గారి ఫోటో వస్తులేదు, ఒకసారి గమనించండి. మీరు అందరూ కూడా మోడీ గారి ఫోటో లేదు, కనీసం వాళ్ళ గుర్తు లేదు. ఆ మేనిఫెస్టో మీద సంబంధం లేదని చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా. కారణం ఏంటంటే ఏది అమలు కాదు కాబట్టి ఈ హామీల్ని నెరవేర్చడానికి వాళ్ళు సరిపోరు. ప్రస్తుత ఆ నెరవేర్చిన హామీల్ని మా భాగస్వామ్యం చెప్పి ఈరోజు వాళ్ళ ఫోటో కూడా మేనిఫెస్టో వేసుకోలేదు. ఈ కోవిడ్ కష్టకాలం కొన్ని ఇబ్బందుల్లో కొన్ని ఎక్కువ అనుకున్నా కానీ చేయలేకపోయినా, రేపు మన ఎంత ఆశిస్తున్నారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైనేజ్లు, రోడ్లు, హౌసింగ్ లోన్లు కొద్దిగా ఇవ్వాల్సిన పెండింగ్లు అయ్యి ఇన్ని కూడా కంప్లీట్ చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత అపూర్వ స్వాగతం పలికినటువంటి కోటిరూపాయల గ్రామస్థానాలు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతుగా జబర్దస్త్ కమెడియన్స్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి రోజా, జబర్దస్త్ కమెడియన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ మేరకు రోజా వ్యాఖ్యలపై జబర్దస్త్ కమెడియన్ ఆర్పీ స్పందిస్తూ, తమను గౌరవిస్తేనే మేము గౌరవిస్తామని అన్నారు. నగరిలో పోటీలో ఉన్న రోజాకు ఈసారి డిపాజిట్లు కూడా రావని అన్నారు. పవన్ కళ్యాణ్కు భయపడి తాము ప్రచారంలో పాల్గొంటున్నట్టు చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు. ఒక్కరు కూడా డిపాజిట్లు రాకపోకుండా అందరూ ఓడిపోవడానికి గల రీజన్ ఏంటంటే, అందరూ కూడా రౌడీ రాజకీయాలని ప్రోత్సహించడం, గంజాయితో పిల్లకాయలను ఎంజాయ్ చేయమని చెప్పడం, దాంతోపాటు విచ్చలవిడిగా ఇసుక దందాలు, భూ కబ్జాలు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడం, ఆ పిల్లకాయల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ మీద రౌడీయిజం ప్రవర్తనలు చేయడం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం కూడా అభివృద్ధి చెందకుండా వెనకబడిపోవడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అంతకు మించి బూతులు ఎవడైతే తిడతాడో వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. ఓకే, ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది? ఆదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నాం అనింది. వాళ్ళేదో చిన్న చిన్న ప్రాణాలంట, చిన్న చిన్న ఆర్టిస్టులు అంట. ఇవేమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా? ఈవిడేమన్నా 15 నేషనల్ అవార్డులు కొట్టిందా, లేకపోతే 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాని? వాళ్ళేదో చేసుకుంటున్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం. అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది, లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది, లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది. నువ్వేమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువా? నువ్వు 20 సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా? రెండోది, చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే, నీకు దమ్ము ఉంటే గెటప్ సీన్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా? ఇస్తే నువ్వు చేయగలవా? సుధీర్ ఉన్నాడు, కష్టపడ్డాడు, మ్యాజిక్ చేశాడు, వాడు చరిష్మాతో సినిమా హీరో అయినాడు. ఈరోజు అత్యద్భుతం, నీకన్నా 10 రెట్లు ఫాలోయింగ్ ఉంది, వాడితో నువ్వు పోటీ పడగలవా? ఇప్పుడు ఆది ఉన్నాడు, వాడు వచ్చిన తర్వాత జబర్దస్త్ చరిత్రనే మార్చినాడు. నువ్వన్నా 3 పంచులకి జడ్జిమెంట్ ఇవ్వాలా? వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు, ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు. వాడితో నువ్వు పోటీ పడగలవా? నీ బతుకులో ఏ రోజన్నా ఇలా మొగ్గర్ లాంటి చరిష్మాను చూసావా? ఎందుకు నిన్నెవరు ఏమాట అన్నప్పుడు నీకెందుకు ఉడికి ఎక్కువ? నీ పని నువ్వు చూసుకో. ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి, మా రోజమ్మ. డిపాజిట్లు రావు నీకు నగిరిలో, గుర్తుపెట్టుకో. డిపాజిట్లు రావు నీకు నగిరిలో. ఉలికి పడమాకు, గౌరవించావు. మేము ఎప్పుడు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవాలి. నీకెందుకు ఓడిపోయి అక్కడ చేసుకోండి? చిన్న చిన్న ప్రాణాలా? 7 మంది హీరోలు ఉన్నారా? 7 మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో 70 మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు. తెలియదా నీకు? 70 మంది రౌడీలు ఉన్నారు. నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడి చూడు, నేను లేపేస్తాడు చూద్దాం.
ప్రతిదాకా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక తిరుక్కుంటా బతుకుతాను అనుకుంటున్నావేంటి? వాళ్ళు స్వచ్ఛందంగా పడినారు, వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో. నువ్వు చేసినా ఓడిపోతావు, చేయకపోయినా ఓడిపోతావు. నటుకుమారని చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు బాగుంటుంది. నువ్వు నీ బతుకు వస్తుంది, రేపో ఎల్లుండో వస్తుంది. నగిరిలో ఏముంది? నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదవనైపోయినాడా? ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి? వారం పెడితే చాలు నీ అంత తాళపాక అన్నమయ్యనట్టు వెళ్తుంటావు పైకి. వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టం, అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు? 30 మంది కావాలి నీకు, ఒకరు కాదు. అమ్మ పెద్ద టీం నీకు, తిరుమల టీం ఉంటుంది నీకు, వేసుకొని పోతా ఉండాలా. తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు. ఎందుకంటే పాపం వాడి దగ్గర 1 రూపాయి డబ్బులు ఉండవు, వాడు అన్నదానం తింటాడు, హుండీలో డబ్బులు లేడు పాపం. మీ అన్న 30,000 పెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినాడే గొప్పవాడు. ఉండు నీకు జూన్ 4వ తారీఖు మొత్తం అందరి లెక్కలు జాలస్తాము. సరూర్ నగర్లో రాహుల్ గాంధీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తరపున హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ మీటింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు 30,000 కుర్చీలు ఏర్పాటు చేస్తే 3,000 మంది కూడా రాలేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మీదకు వెళ్లి ప్రజలను సభలో కూర్చోవాలని బతిమాలినా ఎవరు రాలేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని హరీష్ రావు ప్రశ్నించారు. ఈరోజు తెల్లాపూర్లో మా సోమిరెడ్డి మున్సిపల్ చైర్మన్ గారు కోరితే గతంలో ఎంతో విలువైనటువంటి భూమిని కూడా ఈ ప్రాంతంలో ఇప్పించాం. ఇక్కడ మార్కెట్ యార్డు కోసం, సబ్ స్టేషన్ కోసం, మున్సిపల్ బిల్డింగ్ కోసం, ఫంక్షన్ హాల్ కోసం, దేవాలయం కోసం కూడా చాలా దాదాపు 500 కోట్ల విలువైన భూమిని ఇక్కడ ఇప్పించడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ముందుకు పోతలేదు, రివర్స్ గేర్ లో నడుస్తుంది గవర్నమెంట్. కాంగ్రెస్ వచ్చినాక మంచినీటి సమస్య స్టార్ట్ అయింది, కాంగ్రెస్ వచ్చినాక కరెంటు సమస్య ప్రారంభమైంది, కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయి ఎవడు ఇల్లు కొంటేటోడు లేడు, ప్లాట్ అమ్మేటోడు లేడు, ఆగమైపోయింది. ఒక కుటుంబ పెద్ద ఎప్పుడైనా తన పరపతిని పెంచుకునే విధంగా మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి దివాలా 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 అని మాట్లాడి ఇవాళ ఆయన తీసుకున్న గోయిలో మొత్తం రాష్ట్రాన్ని పడేసిండు. ముఖ్యంగా 6 గ్యారంటీలు అన్నారు అక్కా చెల్లెల్లారా. ఒక్క గ్యారంటీ అన్న అమలైందా అని నేను అడుగుతా ఉన్నా. మొదటి గ్యారంటీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఏ చెల్లెకైనా అక్కకైనా వచ్చాయా? రెండవ గ్యారంటీ అవ్వ తాతల పెన్షన్ ను 4,000 చేస్తామన్నారు, వచ్చాయా? 2,000ను కేసీఆర్ 200 2,000 చేసిండు. కానీ కాంగ్రెస్ 4,000ని మోసం చేసింది. దయచేసి అన్ని విషయాలు ఆలోచించండి. ముఖ్యంగా తెల్లాపూర్ వాసిగా, ఈ జిల్లా కలెక్టర్ గా ఎనలేని సేవలు చేసిన ఒక విద్యావంతుడిని మనం పార్లమెంట్ కు పంపించగలిగితే డెఫినెట్ గా మీలో ఒకటిగా, ఒక కుటుంబ సభ్యుడిగా వెంకట్రామరెడ్డి గారు మనకు మంచి సేవలు అందించగలుగుతారు. ఈ భారతదేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 28 మంది ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ లాగా 1000 కోట్ల రూపాయలతో యాదాద్రి దేవాలయం లాంటి దేవాలయం కట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? మీతో కోరేది ఒక్కటే, మైపాల్ రెడ్డి గారు, నేను, మేమందరం కూడా మీకోసం పనిచేసినాం, చేస్తాం. మా సోపతికి మీరు వెంకట్రామరెడ్డి గారిని ఇస్తే మేమందరం తోడై మీ సేవ చేసి ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా కేసీఆర్ ఇచ్చిన 56 కోట్లను కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకొని పోయింది. అవి అన్నుంటే ఈ పాటికి పనులు అయ్యేది. బట్ అయినా తప్పకుండా వాటిని సాధిస్తాం. ఈ ప్రాంతంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారానికి మేమందరం కూడా టీం వర్క్ గా పనిచేసి మీ యొక్క కోరికలను నెరవేర్చే బాధ్యత మాది. మీరందరూ కూడా దయచేసి సీరియల్ నంబర్ 4, ఒక విద్యావంతుడు, ఒక మేధావి, ఒక కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రామరెడ్డి గారి 4వ నంబర్ గుర్తుపై, కారు గుర్తుపై ఓటేసి దీవించాలని కోరుతూ జై తెలంగాణ. జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. సంఘ కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు మైక్ మోటార్ వాహనంపై 3 రోజుల పాటు ప్రచారం చేపట్టారు. కాకినాడ రూరల్లోని వలసపాకల రమణయ్యపేట, తిమ్మాపురం, సర్పవరం, తూరంగి, ఇంద్రపాలెం, చీటిక గ్రామాల్లో పర్యటించి ఓటు హక్కు విలువను తెలియజేశారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో నచ్చిన వారికి ఓటు వేయాలని, వారిలో ఎవరు నచ్చకపోతే నోటాకు ఓటు వేయాలని అన్నారు. పోలింగ్ శాతం తగ్గడం ప్రజాస్వామ్య విధానం కాదని, 100% ఓటింగ్ జరగడం వలన ప్రజా నిర్ణయం పటిష్టం అవుతుందన్నారు. అనంతరం కలెక్టర్ జె నివాస్, ఎస్పీఎస్ సతీష్ కుమార్, ఆర్డీఓ ఇట్ల కిషోర్, కమిషనర్ జె వెంకట్రావులు పకడ్బందీగా చేపట్టిన ఏర్పాట్లను కొనియాడారు.
కులానికి, మతానికి, వర్ణానికి, వర్గానికి, లింగానికి ఎటువంటి వివక్షత లేకుండా ఈ భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారాగా ఓటు హక్కును కల్పించారు. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తేదీన జరిగేటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బాట పట్టాలి, ఓటు హక్కు వినియోగించాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. మీకు నచ్చకపోతే ఇంటి దగ్గర ఉండిపోకండి, పోలింగ్ కేంద్రానికి రండి, నోటాకు ఓటు వేయండి. నోటా అంటే ఏమిటి? ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మనకి నచ్చకపోతే నోటాకు ఓటు వేసుకునే అవకాశం సుప్రీంకోర్టు ద్వారాగా ఎన్నికల కమిషన్ కల్పించింది. కాబట్టి దీనికి ఎవరి అనుమతి అవసరం లేదు. పోలింగ్ కేంద్రానికి రండి, ఓటు హక్కు వినియోగించండి, నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయండి. అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటాకు ఓటు వేయండి. పౌర సంక్షేమ సంఘంగా 3 రోజుల నుంచి కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గాల్లో ఈ ఓటర్ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎన్నికైనటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ కాకినాడ నగరంలో చేయాల్సినటువంటి సమస్యలు పరిష్కారం ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేసేటువంటి 113 అంశాల అజెండాని ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పబ్లిక్ మేనిఫెస్టోని మాజీ మంత్రివర్యులు కాకినాడ విజనరీ సీనియర్ విశ్రాంత ప్రజాప్రతినిధి ముత్తా గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజా సంఘాలకి, ఈ యొక్క ప్రజలకి అందరికీ అందించడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఉండి ఎమ్మెల్యే రామరాజు సేవలు మాకు అవసరమన్న టీడీపీ అధినేత చంద్రబాబు రఘురామకృష్ణరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు. భీమవరం మండలంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి అంజిబాబుకు విశేష ఆదరణ. కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లకు విజ్ఞప్తి. భీమడోలు మండలంలో మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ. విశేష సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న కాకినాడ పౌర సంక్షేమ సంఘం. అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేయాలంటూ సూచన. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.